టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందారు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్ఐగా పనిచేస్తున్నారు సతీష్. టీటీడీ పరకామణి కేసులో సతీష్ ను విచారిస్తోంది సిట్. వేధింపులతోనే సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పరకామణి చోరీ కేసును విచారించారు సతీష్. ప్రస్తుత విచారణలో సతీష్ ను నిందితుడిగా పేర్కొంది సిట్. మా కరెస్పాండెంట్ మూర్తి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనుమానాస్పదంగా ప్రస్తుతం టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతదేహం దొరికినట్టుగా చెప్తున్నారు. మూర్తి చెప్పండి, లాస్ట్ ఎవరు ఈయన్ని కలిశారు, మాట్లాడారు, ఏం జరిగింది, ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఇతని సన్నిహితులు ఎవరితో అయినా మీరు మాట్లాడారా, ఏం జరిగింది, ఎక్కడ ఈయన మృతదేహం దొరికింది, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి మూర్తి? బిందు తిరుమల శ్రీవారి పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే పిల్లి వేసినటువంటి కేసు ఘటన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిఐడి విచారణ చేపట్టింది. విచారణలో ప్రధానంగా అప్పటి పరకామణి ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ ఈ నెల 6వ తారీఖు నాడు కూడా సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. ఈ యొక్క పరకామణిలో అప్పుడు ఆ కేసుకు సంబంధించి రవికుమార్కు టీటీడీ పరకామణిలో నగదు కాజేశారన్నటువంటి అక్రమాస్తులు కూడబెట్టారన్నటువంటి ఘటనకు సంబంధించి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ 1294 నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో సిఐడి విచారణ చేపడుతోంది. పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలంటూ సిఐడి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతికి కేంద్రంగా పద్మావతి గెస్ట్ హౌస్ కేంద్రంగా సిఐడి డీజీ స్థాయి అధికారి రవిశంకర్ అయ్యనారు ఈ యొక్క కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తారీఖు నాడు అప్పటి ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి వై సతీష్ కుమార్ విచారణకు కూడా హాజరయ్యారు. మరొకసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ కూడా సిఐడి అధికారులు నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అనుకోని విధంగా ఈరోజు ఉదయం ఏదైతే అనంతపురం జిల్లాలో తాడిపత్రి సమీపంలో కోమలి వద్ద రైల్వే ట్రాక్ పైన వై సతీష్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఏవీఎస్ఓగా తిరుమలలో పనిచేసినటువంటి వ్యక్తి చనిపోవటం పలు సంచలనాలకు తావిస్తోంది. అతను ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది ఇప్పుడు చాలా ఊహాజనితమైనటువంటి పలు అనుమానాలకు కారణమవుతుందనే చెప్పాలి. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్ల మేరకే అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే బలవంతంగా అతని చేత గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలంటూ పదే పదే ఒత్తిళ్లు తీసుకొచ్చారన్నటువంటి సమాచారం కూడా ఉంది. అలాంటి ఒత్తిళ్లు భరించలేకనే ఈరోజు మాజీ ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి యొక్క సతీష్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డా అనేటువంటి అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఏకంగా ఏదైతే కేసును ఇన్వెస్టిగేట్ చేశారో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్నే నెక్స్ట్ మళ్ళీ నిందితుడిగా చేర్చడం అనేది చూస్తున్నాం ఈ కేసుకి సంబంధించి. ఏంటి అతని పైన ఉన్న ఆరోపణలు, ఆ రకంగా ఎందుకు చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది, ఎవరైనా సన్నిహితులతోటి మాట్లాడారా ఇటీవల కాలంలో, ఎలాంటి ఒత్తిడిని ఆయన ఎదుర్కొన్నారు? ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే, ఒత్తిడి భరించలేకనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి అనుమానాలు అయితే ప్రస్తుతం యొక్క చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఏదైతే పరకామణి చోరీ కేసులో పెదజీయంగార్ మఠంలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు కూడబట్టారు. అతను పరకామణికి సంబంధించినటువంటి కొంత నగదును అతను చోరీ చేస్తుండగా సీసీ కెమెరాలో ఇదే సతీష్ కుమార్ పట్టుకోవడం జరిగింది. అతనికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి అనుకోని విధంగా రాజీ చేయటం, ఆ తర్వాత లోక్ అదాలత్లో పెట్టి స్వల్ప వ్యవధిలోనే ఆ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ వేయడం ద్వారా ఆ తర్వాత లోక్ అదాలత్లో పెట్టి ఈ కేసుకు సంబంధించి రాజీ చేయడం అనేది ఈ ఘటనకు సంబంధించి హైకోర్టులో మాచర్ల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ దాఖలు చేశారు. 1294/2025 కింద ఈ కేసును హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతోంది. ఈ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిలో సతీష్ కుమార్ కూడా ఒకరున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పరకామణి చోరీ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ సిఐడిని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా సిఐడి అధికారులు ఈ యొక్క విచారణ చేపడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే సతీష్ కుమార్ ఈ నెల 6వ తారీఖు నాడు సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసులకు సిఐడి ముందు హాజరయ్యి ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు, ఆ రాజీలు కుదిర్చినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సిఐడి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనిపైన
పెద్ద ఎత్తున ఒత్తిడి నేపథ్యంలోనే ఒత్తిడి తట్టుకోలేకనే ఈ రోజు అతను ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి అనుమానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. చూస్తున్న ఏవీఎస్ఓ టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే తీవ్ర ఒత్తిడితోటే అతను చనిపోయినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు. సతీష్తో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్ఐగా పనిచేస్తున్నారు సతీష్. టీటీడీ పరకామణి కేసులో సతీష్ను విచారిస్తోంది సిట్. వేధింపులతోనే సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో పరకామణి చోరీ కేసును విచారించారు సతీష్. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో సతీష్ను సిఐడి సిట్ నిందితుడిగా పేర్కొన్న పరిస్థితి. ఆ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మా కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, చూస్తున్నాం ఏవీఎస్ఓ టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ అనుమానాస్పద మృతి ఘటన. తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తినే ఇప్పుడు నిందితుడిగా చేర్చడం ఒత్తిడికి కారణంగా చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? గతంలో ఈ కేసుని తిరగదోడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కేవలం ఈ సతీష్ మాత్రమే కాదు, చాలామంది ఇదే స్థాయి ఒత్తిడిలో ఉన్నారు. ఏకంగా ఐఏఎస్ల దగ్గర నుంచి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వ్యక్తిని ఇలా చనిపోవడం కూడా చూస్తున్నాం మనం. సార్, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక మరొక సంచలనమైనటువంటి అనుమానాస్పద మృతిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసు పరకామణి ఆ చోరీకి సంబంధించినటువంటి కేసులో ఏవీఎస్ఓగా అప్పట్లో ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈరోజు అదే సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పక్కన ఆ శవంగా మారినటువంటి పరిస్థితి. ఆయన మృతదేహాన్ని అక్కడున్నటువంటి ఎవరైతే ఆ ప్రాంతంలో విధులు నిర్వహించేటువంటి రైల్వే ఉద్యోగి ఈరోజు ఉదయం 9:15 గుర్తించినట్టు ఆ రైల్వే శాఖకు సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక ఇచ్చినటువంటి రైల్వే అధికారులు ఇచ్చారు. ప్రస్తుతం గుంతకల్ రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఈ కేసులో ఉన్నటువంటి రైల్వేలో ఉన్నటువంటి సతీష్ కుమార్ ఇప్పుడు మరణం వెనక కారణం ఏంటన్నటువంటి చర్చ సర్వత్రా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కేసులో మనం చూస్తే పూర్వపరాలు ఒక్కసారి పరిశీలించినట్టయితే 2023లో ఏప్రిల్లో పరకామణిలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ దొంగతనానికి పాల్పడితే దాన్ని పట్టుకున్నది ఎవరైతే ఈరోజు మరణించినటువంటి సతీష్ కుమార్. అప్పటి టీటీడీ మాజీ ఏవీఎస్ఓగా సతీష్ కుమార్ పనిచేశారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి తర్వాత మే 30న రవికుమార్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు సతీష్ కుమార్. ఆ తర్వాత 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్లో న్యాయ ప్రక్రియలోకి అనుగుణంగా న్యాయమూర్తి లోక్ అదాలత్లో దీనికి సంబంధించి రాజీ జరిగింది. ఆ రోజు లోక్ అదాలత్ ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆ తర్వాత టీటీడీ బోర్డు పాలక మండలి నిర్ణయం మేరకు ఎవరైతే రవికుమార్ ఆస్తులు కూడా టీటీడీకి ఇచ్చారు. అయితే ఈ కేసు ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ కేసు మళ్ళీ విచారణ జరగడానికి కారణం రాజకీయ దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఈ కేసుని మళ్ళీ తిరగదోవడం. దీనికి సంబంధించి ఎవరైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ మొదటి నుండి విమర్శలు చేయడం, భానుప్రకాష్ రెడ్డి ఆ తర్వాత కొందరి చేత పిటిషన్లు వేయించడం, దీనిపైన సిట్ విచారణ జరుగుతోంది. సో సిఐడి ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుగుతుంది. ఇందులో గతంలో ఎవరైతే రవికుమార్ని పట్టించినటువంటి లేదా పట్టుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి సతీష్ కుమార్ని ఇప్పుడు నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా రవికుమార్ని ఈ నెల 6వ తేదీన సతీష్ కుమార్ని సిట్ అధికారులు పిలిచి విచారించారు. ఈ కేసుకు సంబంధించి విచారించిన తర్వాత ఇప్పుడు మరొకసారి విచారణకు రావాలని కూడా సతీష్ కుమార్కి సిఐడి నోటీసులు ఇచ్చింది. సో విచారించిన తర్వాత ఒక విచారణకి ఇంకొక విచారణకు నోటీసుకు మధ్యలో ఇప్పుడు సతీష్ కుమార్ ఈరోజు అనుమానాస్పదంగా మృతి చెందడం అన్న అది కూడా ఒక రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహం రైల్వే ట్రాక్ దగ్గర మృతదేహం పడి ఉండడం అన్నది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ కేసుని ఒక రాజకీయ లక్ష్యంతో దీన్ని ఫిర్యాదు చేయడం, దీనిపైన అనేక ఆరోపణలు ఇప్పటికే విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి సతీష్ కుమార్ ఎవరైతే గతంలో ఏవీఎస్ఓగా టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేశారో సతీష్ కుమార్ ఇప్పుడు అనుమానాస్పదంగా మరణించడానికి కారణం ఏంటి? ఎవరు ఒత్తిడి దీని వెనక ఉంది? అది ఆత్మహత్య లేకపోతే ఇంకా ఏం జరిగిందా? ఆత్మహత్యగా దారితీసినటువంటి కారణాలు ఏంటి? సిఐడి విచారణకు పిలిచిన తర్వాత, ఎందుకంటే ఈ నెల 6వ తేదీనే సిఐడి విచారించింది సతీష్ కుమార్ని.
గతంలో ఏం జరిగిందో అప్పుడు ఆ ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ కాబట్టి అప్పుడు దొంగతనాన్ని గుర్తించింది సతీష్ కుమార్ కాబట్టి పిలిచారు. అయితే ఇప్పుడు అతన్ని ఆ నిందితుడిగా ఇప్పుడు చేర్చినటువంటి నేపథ్యంలో ఆ రోజు పట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు నిందితుడిగా మారినటువంటి నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ విచారణకు పిలిచారు. 6వ తేదీ విచారణ పిలిచిన తర్వాత సిఐడి విచారణ పిలిచినటువంటి ఈరోజు 14వ తేదీ కేవలం 8 రోజుల్లోనే సతీష్ కుమార్ మరణించడం అన్నది అది కూడా అనుమానాస్పదంగా మరణించడం అన్నది రైల్వే ట్రాక్ దగ్గర ఆ మృతదేహం పడి ఉండడం అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. దర్శనం కావచ్చు, ఏదైనా సరే శ్రీవారిని నిజంగా శ్రీవారి భక్తులం మాలాంటి వాళ్ళం. శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం, భయపడతా ఉంటాం కూడా. ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని. ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ విచారణలో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం అర్థం కావడంలే. వాళ్ళ ఫ్రెండ్స్తో కొద్దిమంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, బహుశా పేరు చెప్పమంటే చెప్పలే నాకి, సార్ చాలా ఒత్తిడి ఉంది సార్, అసలుకి సతీష్ చాలా బాధపడతా ఉంటాడు, ఆఖరి నేనేం తప్పు చేయలేదు, కేసు పట్టుకుందే నేను కదా, ఎంత న్యాయం ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పినట్లు కొద్దిమంది మాట్లాడారు. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వానికి మీరు సిట్లు వేస్తారు, అవ్వేస్తారు, లేని కేసుల్లో మనుషులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తా ఉన్నాం. ఓ పేరు రాసేస్తారు, కడుక్కోమంటారు, బెయిల్ వస్తుందేమో అని వేరే కేసు అటాచ్ చేస్తారు. అంటే ఒక అరాచకమైన పాలన సాగుతా ఉంది ఇక్కడ. దాంట్లో భాగంగానే ఈ రోజున సతీష్ కుమార్ ప్రాణాలు లేకుండా పోవడానికి కారణమేందో స్పష్టమైన విచారణలో బయటపెట్టాలి. 4 రోజుల విచారణలో మీరు ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అతను. ఎందుకంటే అతనే పట్టుకున్నాడు ఆ రోజున పరకామణి కేసులో రవికుమార్ని. మీ దగ్గర అనేక అనుమానాలు ఉండొచ్చు, మీ అనుమానాలు నేనేం కాదనడం లేదు, కానీ ఆ అనుమానాలు సహేతుకమా కాదా అన్న సంగతి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ రాజకీయ ప్రత్యర్థుల మెడకు చుట్టే అవసరాన్ని లేక దాన్ని అవకాశంగా వాడుకునే ప్రయత్నాలు మానేయమని మంచిది. రాజకీయ పార్టీలు చేస్తాయి, ప్రజలు దాంట్లో నిలబడతారు, ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని ప్రజాధనంతో నడిచే మనం, ముఖ్యంగా వ్యవస్థలు నిష్పక్షపాతంగా నడవాల్సిన అవసరం ఉన్న సంగతి కూడా ఇది గుర్తు చేస్తుంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజున ఈ సంఘటన పైన గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు, అసలు బాధ్యులు ఎవరు లేరా? ఏదైనా ఇప్పటికీ సుప్రీంకోర్టు పైన నమ్మకం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించమని, అండ్యూ ప్రెజర్ పెట్టమన్నది, లేకుంటే ట్రాక్ తప్పి ఆలోచించడం అన్నది, లేక వచ్చే అనే కొన్ని సంఘటనల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేసేందుకు వాడుకోవాలనుకోవడం అన్నది మంచిది కాదని, శాశ్వతంగా ఇది ఎవరికీ మేలు చేయదని తెలియజేస్తూ, పరకామణి కేసులో కీలక వ్యక్తి అయిన శ్రీ సతీష్ కుమార్ యొక్క ప్రాణం లేని తనాన్ని, ప్రాణం పోగొట్టుకున్న వైనాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.